హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సురేష్ ఫ్రమ్ టీఎంటీవీ న్యూస్. ప్రెజెంట్ రెండు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతున్న విషయం ఏంటి అంటే లిటిల్ కృష్ణ పేరెంట్ నవీన్ రామ్ సింగ్ మీద చేసిన ఎలిగేషన్స్ అనేవి చాలా భయంకరంగా వైరల్ అవుతున్నాయి. మనం మార్నింగ్ ఓపెన్ చేస్తుంటే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే నవీన్ రామ్ సింగ్ తీసుకున్న అమౌంట్లు, నవీన్ రామ్ సింగ్ తీసుకొచ్చిన పెయిడ్ ప్రమోషన్స్, నవీన్ రామ్ సింగ్ ప్లే చేసిన స్క్రిప్ట్స్ ఇవి మాత్రమే ఎక్కువ ట్రెండ్ అవ్వడం ఇప్పుడు మనం చూస్తున్నాం. అందు గురించి డైరెక్ట్గా నవీన్ రామ్ సింగ్నే విషయం అడిగి అసలు ఏం జరిగింది, నవీన్ రామ్ సింగ్ని ఎందుకు ఇంత స్కామ్ అంటున్నారు అని మనం వ్యూవర్స్ తరపు నుంచి డైరెక్ట్గా క్వశ్చన్ చేద్దాం. సో నవీన్ రామ్ సింగ్కి గూగుల్ మీట్ లింక్ పంపిస్తున్నాను. అక్కడి నుంచే నవీన్ రామ్ సింగ్ అసలు ఏం జరిగింది, ఈ స్కామ్ అనడానికి, తన ఫ్రాడ్ అనడానికి, ఈ ఆరోపణలు అన్నీ రావడానికి అసలు కారణం ఏంటి అనేది క్లియర్గా మనం ఈ యొక్క ఇంటర్వ్యూలో చూద్దాం. హై నవీన్, బాగున్నారా? బాగున్నానండి. అంటే చాలా కష్టాల్లో ఉన్నారని విన్నాను. అంటే కొద్దిగా అంటే మీకు తెలిసిందే కదా, వీడియోస్ చూస్తున్నారు. చాలా ఎక్కువ వినిపిస్తున్న న్యూస్ ఏంటి అంటే నవీన్ రామ్ సింగ్ స్కామ్ చేశారు అనే ఆరోపణలు ఎక్కువ వింటున్నాం. సో అసలు ఏంటి, ఏమైంది? నేను క్లియర్గా మొత్తం నాకు A to Z క్లియర్గా తక్కువగా చెప్పండి, తర్వాత మనం క్లియర్గా ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, అంటే బేసిక్ గా మనకి ఏంటంటే లిటిల్ కృష్ణ అని చెప్పి విజయనగరంలో మీకు తెలిసిందే, స్టోరీ అంతా తెలుసు. అంటే మీరు ఆల్రెడీ వినే ఉంటారు. విన్నాను. యాక్చువల్లీ నా సైడ్ నుంచి అండ్ వ్యూవర్ సైడ్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో జరిగింది చెప్పండి, దాన్ని బట్టి మనం క్వశ్చన్స్ బట్టి కూడా మేము ఇంకా క్లారిటీ తీసుకోవాలి మీ దగ్గర నుంచి. సో క్లారిటీ తీసుకున్న తర్వాత మనం డిసైడ్ అవుదాం. ఫస్ట్ మీరు కంటిన్యూ చేయండి. ఓకే, బేసిక్ గా ఏంటంటే మనకి ఫాదర్ పిలిచారు. ఫాదర్ ఏంటంటే మనకి కమిట్మెంట్ ఒకటి చెప్పాను, లైక్ ఏంటంటే ఇంజెక్షన్ మొత్తం నేను చేపిస్తే వితౌట్ మీ ప్రాపర్టీ అమ్మకుండా మిగిలిన డబ్బులు, ఏది క్రౌడ్ ఫండ్ ఇచ్చే డబ్బులన్నీ మీరు రిషికి ఇవ్వాలి. అదొకటి. రిషికి ఇచ్చిన తర్వాత జనాలు అందరూ చాలా మంది ఏమనుకుంటారు, నువ్వు ఏ ఆస్తి అమ్మలేదు నీ బాబు కోసం అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటది. ఆ క్వశ్చన్ మార్క్ నీకు లేకుండా మీకు కూడా పాజిటివిటీ ఉండేలాగా మీ ల్యాండ్ ఏదో అమ్మేసి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించండి. ఆల్రెడీ ఒక బేబీని నేను సెలెక్ట్ చేశాను, ఈస్ట్ గోదావరిలో ఉంటది పాపం. ఆ తల్లి కూడా సింగిల్ పేరెంట్. పాపం ఒక 2 సంవత్సరాల నుంచి బతికించుకోవాలని చెప్పి పాపం పిచ్చిదానిలాగా తిరుగుతుంది చాలా చోట్లకి. ఇలా అనకూడదు ఆ మాట, కాకపోతే తల్లి బాధని నేను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. పాపం ఆ తల్లి ఎంతో ఇబ్బంది పడి ఇప్పుడు ప్రెసెంట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కి డబ్బులు లేక ప్రెసెంట్ లివర్ కూడా ఏదో ఇన్ఫెక్షన్ అయితే అయ్యిందంట. సో ఎంత వీలైతే అంత త్వరగా వాళ్ళకి చేపించాలి. కానీ ఇంజెక్షన్ అయిన తర్వాత కదా మన కమిట్మెంట్ ప్రకారం చేపించేది. కానీ పేరెంట్ నేను నమ్మలేను కదా, ఎలాగా మరి మీరు చేపించకపోతే లాస్ట్ లో తర్వాత బేబీ సఫర్ అవుద్ది కదా, మీకోసం నేను వచ్చేస్తా అన్నా. మీకు మా మీద డౌట్ ఉంటే అమౌంట్ ఇప్పుడే ఇస్తామన్నారు. ఇమీడియట్ గా నాకు 16 lakhs రూపీస్ ఆన్లైన్ చేశారు. ఇమీడియట్ గానే చేశారు ఆయన. మీరు ఎటువంటి క్రౌడ్ ఫండ్ రేజ్ చేయకుండానే, మీ సైడ్ నుంచి అమౌంట్ వెళ్ళకుండానే వాళ్ళ సైడ్ నుంచి ముందు అమౌంట్ వచ్చింది మీకు? వచ్చింది 16 lakhs మాత్రమే వచ్చింది. 16 lakhs ఆన్లైన్ అండి? ఆన్లైన్ అండి. ఓకే, దాని ప్రూఫ్ ఉందా మీ దగ్గర? ప్రూఫ్ ఉంది. లైక్ ఏంటంటే పేరెంట్ మనకు కొట్టిన స్క్రీన్ షాట్ అయితే ఉంది, అది నా అకౌంట్ కాదు. లైక్ ఏంటంటే మీకు వీడియో ప్రూఫ్ చూపించమంటే, లైక్ నేను లైక్ అంతకు ముందు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ బేబీ ఎవరైతే ఉన్నారో ఆ బేబీ వాళ్ళ పేరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడిన రికార్డింగ్ అయితే మన దగ్గర ఉంది. లైక్ వాళ్ళు ఒక వీడియో బయట అయితే మనకు పెట్టారు, అది నేను చూపించవచ్చా మీకు? అన్ని కావాలండి, మీ సైడ్ నుంచి ప్రతి ప్రూఫ్ మాకు సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ఇది చెప్తున్నాం కదా, ఇది ఒక టీఎంటీవీ అడగడమో లేదంటే నేను అడగడమో కాదు, కొన్ని లక్షల మంది జనాలు అడిగే క్వశ్చన్ని మేము తీసుకొచ్చాం. ఈ లక్షలు చూపించండి. అయితే తర్వాత నవీన్ తో కలిసిన తర్వాత తను ఇమీడియట్ గా ఫోన్ చేసి అంటే స్టాఫ్ కి జీవన్ సర్టిఫికేట్ ఎంత అయితే అంత ఇమీడియట్ గా చేసేయాలి అంటే డబ్బులు పంపించేసారండి. అంటే ఎంత అయితే అంత డబ్బులు పంపించేసి ఇమీడియట్ గా మీరు జీవన్ సర్టిఫికేట్ తీసుకొచ్చేయండి. గవర్నమెంట్ ఏమైనా అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఎంత ఇస్తారో అంత తీసుకోండి, రిమైనింగ్ ఎంతున్నా నేను చూసుకుంటానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆయనే మొత్తం తీసుకున్నాడండి. నవీన్ రామ్ సింగ్ గారు ఇచ్చిన నాకు 1 week లో వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యాడండి. నేను నవీన్ బ్రో సమస్య అయితే ఆవిడతో మాట్లాడాడు, ఆవిడతో మాట్లాడి ధైర్యం చెప్పి మీకు ఏం కాదమ్మా నేను ఉన్నాను, నేను చూసుకుంటాను ఆపరేషన్ అయ్యే వరకు, నేను ఆపరేషన్ అయ్యేటప్పుడు నేను కూడా వస్తాను, నేనే దగ్గర ఉంటాను, మీరు ఏం పర్లేదు, మీరు దిగులు పడకుండా మీరు ఇమీడియట్ గా జీవన్ సర్టిఫికేట్ అయితే ముందు తెచ్చేసుకోండి, అది తెచ్చుకుంటే మీరు సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే, మీకు
అని చెప్పి ఇమీడియట్ గా డబ్బులు వేయడం జరిగింది. వెంటనే ఆ అమ్మాయికి వేసేస్తున్నాం. నేను ఇంకా మర్చిపోదామని నేను చాలా బాధపడ్డానండి. ఆ టైంలో మీరు నాకు మాట ఇచ్చి నాకు నా బిడ్డను చదివిస్తున్నామండి. సో వీడియో చూసారు కదా, పేరెంట్ ఏం చెప్తారంటే నా పాప బ్రతుకుతుందనే ఆశ నాకు సార్. యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అయిందండి? అంటే ఈ పేరెంట్ మిమ్మల్ని కలిసిన తర్వాత రిలీజ్ అయిందండి, కలవక ముందా? లేదండి, ఇప్పుడు పేరెంట్ ఎవరైతే కృష్ణ పేరెంట్ కలవక ముందు వీళ్ళని నేను కలిశాను. ఓకే, లైక్ వాళ్ళకి మాట ఇచ్చాను, మీరు మాట ఇచ్చారు. నేను మాట ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఆ మాట ఇచ్చిన దానికి ఆడియో కాల్ ప్రూఫ్ లేదు, కానీ ఆ, నేను ఇన్స్టాగ్రామ్ లో ఐ విల్ డూ సంథింగ్ అని చెప్పి కామెంట్ అయితే పెట్టాను. పెట్టారు. ఓకే, సో అది నేను బేబీని లైక్ కృష్ణ అనే బేబీని కలవక ముందే జరిగింది అనేదానికి ప్రూఫ్ అది. లైక్ మీరు ఆ వీడియోలో కూడా చూస్తే ఆ కామెంట్ కూడా నేను మెన్షన్ చేశాను ఒక దగ్గర. సో ఇది ఇప్పుడు ఈ వీడియో ఏంటి అంటే లైక్ కృష్ణ అనే బాబుకి వితౌట్ సెల్లింగ్ ద ప్రాపర్టీ లైక్ వాళ్ళకి ఇంజెక్షన్ అయితే కదా మనకి ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తారన్నారు. అవును. అదొక కమిట్మెంట్ కదా. ఆ కమిట్మెంట్ దేనికి? ఇంకొక బేబీ బ్రతకడం కోసం. సో పేరెంట్ ఏం చెప్తున్నారు? పేరెంట్ నేను అతనికి అప్పులు ఉన్నాయంటే ఇచ్చాను అని చెప్తున్నారు. లైక్ ఏంటంటే పేరెంట్ వర్షన్ ఏంటి, 50 lakhs వరకు మా దగ్గర తను అమౌంట్ తీసుకున్నారు, పెయిడ్ ప్రమోషన్స్ అనో లేవో అవ్వనో ఇవ్వనో అని చెప్పి సంథింగ్ రీజన్స్ అయితే చెప్తున్నారు. సో ఎన్ని రీజన్స్ చెప్పినా ఒకవేళ నేను మోసం చేద్దాం అనే ఉద్దేశం నాకుంటే ఆ 16 లక్షలు కూడా నేను క్యాష్ తీసుకునేవాడిని. ఆన్లైన్ లో 16 lakhs అనేది పంపించడం జరిగింది. ఓకే, పంపించిన తర్వాత ఇప్పుడు నాకు ఏదైతే మన వ్యూవర్స్ కి మాకు చూపించిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో ఆ పాపకి మీరు ఎప్పుడు పేమెంట్ చేశారు? ఆ పాపకి పేమెంట్ నేను ఒక 2 days బ్యాక్ చేశాను నేను. అంటే వాళ్ళు పేమెంట్ ఇవ్వక ముందు చేశారు? అంతే, పేమెంట్ ఇవ్వక ముందు చేశారు. ఈ 16 lakhs అనే పేమెంట్ మరి అది ఎవరి అకౌంట్ లో పడిందండి? లైక్ ఏంటంటే ఇప్పుడు ఇదేంటి బేబీ కృష్ణకి పబ్లిక్ నుండి ఒక ఇంజెక్షన్ అనేది జరిగితే ఆ తర్వాత ఉండే కమిట్మెంట్ ఇది. లైక్ వాళ్ళ ల్యాండ్ అమ్మి లేదా ఇంకేదో ప్రాపర్టీ అమ్మి ఈ బేబీకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలని. నేను అది నమ్మలేదని చెప్పి వాళ్ళ పేరెంట్ ముందుగా ఒక 16 లక్షల రూపాయలు కొట్టారు. అది కూడా పేరెంట్ అకౌంట్ కి కాదు, ఎందుకంటే పేరెంట్ కి కూడా అదొక సర్ప్రైజ్. లైక్ ఏంటంటే నేను చూసుకుంటానని చెప్పాను తప్ప ఎంత చూసుకుంటాను లైక్ ఎంత అమౌంట్ ఇస్తాను అనేది క్లారిటీ లేదు. అది పాప పేరెంట్ మీరు చెప్తుంది. పాప పేరెంట్ కి Yes. మీరు మాట ఇచ్చారు. పాప పేరెంట్ కి క్లారిటీ లేదు. లైక్ ఆవిడేమనుకున్నారు, మన సైడ్ నుండి ఏదో 2 లక్షలు 5 లక్షలు ఎంత వస్తుందని ఆవిడ అనుకున్నారు. కానీ మనం ఇచ్చే సర్ప్రైజ్ ఏంటి, మొత్తం హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ మొత్తం మనమే చేపిద్దాం అని చెప్పి మాది ప్లాన్. సో కృష్ణ వాళ్ళ నాన్నగారు ఒప్పుకున్నారు. ఆఖరిలో ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత ఒక ల్యాండ్ ఏదో అమ్మి అతనైతే ఆ పాపకైతే మిగతా డబ్బులు ఇవ్వాలి. అది ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఈ రోజు అది పెయిడ్ ప్రమోషన్ కోసం తీసుకున్నారు. అతను లైక్ అంటే మమ్మల్ని ఇలాగా మోసం చేశారు అన్నట్టుగా అతను చెప్తున్నారు. ఓకే, వాట్ ఎవర్ మేబీ నవీన్ గారు, యాక్చువల్లీ మీరు చెప్పిందంతా బిఫోర్ మీరు క్రౌడ్ ఫండింగ్ ఒప్పుకోక ముందు. ఐ మీన్ Yes. ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ అనేది యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు సీన్ లోకి ఎంటర్ అయిన తర్వాత జరిగిందంతా కూడా ప్రజలకి ఒక అవగాహన ఉంది. సో Okay. మీరు చెప్పింది క్లియర్ గా మాకు అర్థమైంది. సో మా సైడ్ నుంచి మేము ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నిటిని ఏవైతే క్వశ్చన్స్ అని మనం అనుకుంటున్నామో ఆ క్వశ్చన్స్ అన్ని మిమ్మల్ని అడుగుతాం. సో ఈ Okay. క్వశ్చన్స్ ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ రావాలి. Okay. ఎందుకంటే 100% చెప్తున్నాము, అందరం డొనేట్ చేసామండి, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నేను కూడా డొనేట్ చేశాను. డొనేట్ చేసిన దానికి నాకు కూడా అడిగే హక్కు ఉంది. అలాగే ప్రతి ఒక్క పీపుల్ కూడా కోరుకునేది ఏంటి అంటే మేము డొనేట్ చేసిన అమౌంట్ అనేది మిస్యూజ్ అవ్వకూడదు. ఏమండి, ఇప్పుడు చాలా మంది డొనేట్ చేశారు. ఎలా డొనేట్ చేశారు అంటే చెవిలీలమ్మో లేదంటే వేరేదమ్మో. మీరు కూడా గతంలో తార్ అండ్ ల్యాండ్ గురించి కూడా అమ్మారు. దాని గురించి కూడా మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇలా ఏదైతే వాళ్ళు అమ్ముకొని ఈ లిటిల్ కృష్ణ కోసం వాళ్ళు ఆ యొక్క అమౌంట్ ని ఏదైతే డొనేట్ చేశారో ఆ డొనేట్ చేసిన దానికి ప్రజలందరూ కూడా వాళ్ళ అమౌంట్ మిస్యూజ్ అవ్వకూడదు అనే కాన్సెప్ట్ లో కొన్ని క్వశ్చన్స్ అడగాలి. సో ఆ Okay. క్వశ్చన్స్ మా టీఎంటీవీ తరపు నుంచి మేము మిమ్మల్ని అడుగుతాం. సాలిడ్ ప్రూఫ్స్ తో మీరు ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే అండి, షూర్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంపాక్ట్ గురు అండ్ మిలాప్ ట్రస్ట్ లాంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీకు రిలేషన్ ఉందా? నాకు వాటికి ఎటువంటి సంబంధం లేదండి, ఎటువంటి రిలేషన్ లేదు. బేసికలీ అవి ఒక క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్స్. లైక్ ఏంటంటే ఎవరికైనా సమస్య ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ అవుతారు తప్ప, లైక్ ఏంటంటే పేషెంట్ వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి తప్ప లైక్ వాళ్ళతో ఎవరికి రిలేషన్ ఉండదండి. సో నేను ఒక ఛానల్లో ఇంటర్వ్యూ, వాళ్ళ ఫాదర్ ఎవరైతే లిటిల్ కృష్ణ ఫాదర్ ఉన్నారో ఫాదర్ మాట్లాడడం అది ఛానల్లో నేను క్లియర్గా ఇంటర్వ్యూ అయితే చూశాను. సో ఆ ఛానల్లో చూసినప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. సో ఇంపాక్ట్ గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా పేరెంట్స్ని కాంటాక్ట్ అవుతారు అని
ఆ పేరెంట్స్ కి ఏమీ తెలియక మీ హెల్ప్ తీసుకున్నారని, అప్పుడు మీరందరూ కూడా కాన్ కాల్లో ఇంపాక్ట్ గురువుతో మీరు మాట్లాడారని విన్నాను. సో ఒకసారి మీ నోటితో ఏం జరిగింది అనేది ఒకసారి నాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ పేరెంట్స్ అయితే ముందు ఇంపాక్ట్ గురు వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు. లైక్ ఇంపాక్ట్ గురు కూడా ఈ చేంజ్ చేయడానికి పేరెంట్ నే ఫస్ట్ కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయ్యారండి. లైక్ ఏంటంటే ఇది డాలర్ కన్వర్షన్ రేట్ ఏదో సంథింగ్ ఇష్యూ అయ్యి అది అమౌంట్ మీరు పెట్టుకున్న 9.5 చాలదు. సో ఒక 10 CR వరకు మార్చుకుంటే మీకైతే ఇంజెక్షన్ పర్ఫెక్ట్ గా అయిపోద్దని ఇంపాక్ట్ గురు వాళ్ళు పేరెంట్ కి చెప్పారు. పేరెంట్ నాకు చెప్పారు. ఒక సజెషన్ కోసం నాకు ఫోన్ చేశారే తప్ప, సో దానిలో డిసిషన్ మొత్తం పేరెంట్ దే. మీ సైడ్ నుంచి మీరేం ఆన్సర్ ఇచ్చారు? నా సైడ్ నుండి అలా మనం మార్చొచ్చా నాకు ఐడియా లేదు. ఒకసారి ఇంపాక్ట్ గురుతో నాకు ఒకసారి కాంటాక్ట్ కలుపుతారా, లైక్ కాన్ఫరెన్స్ కలిపితే లైక్ మా పర్సన్ మాట్లాడతాడని చెప్పి కలపండి, నాకు ఉన్న డౌట్స్ అయితే నేను అడుగుతానని చెప్తే కాన్ఫరెన్స్ కాల్ కలిపారు. సో ఆ కాన్ఫరెన్స్ కాల్ లో ఏం అడిగానంటే, సో ఇప్పుడు అమౌంట్ ఎందుకు చేంజ్ చేయాలి మనం అడిగా. మీకైతే అమౌంట్ చాలదు, లైక్ ఏంటంటే మీరు ఏదైతే అమౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటేనే మీకు సెట్ అవుతుంది, ఎందుకంటే డాలర్ కన్వర్షన్ జరిగింది, దాని వల్ల మీకు అమౌంట్ అనేది కొద్దిగా ఎక్కువ కావాలి. సో నేను పేరెంట్ తో చెప్పింది ఏంటంటే, మన దగ్గర ఆల్రెడీ క్యాష్ ఉంది కదా అని చెప్పా. క్యాష్ మనం రిషి కుమార్ కి ఇద్దాం అనుకున్నాం కదా అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది మాకు. ఓకే, ఇప్పుడు మనకి ఎలాగో చేంజ్ చేయడానికి పేరెంట్ కన్సర్న్ తో అయితే అవుతుందని చెప్పారు కదా, సో మనం 11.5 కి చేంజ్ చేయడానికి అవుతుందని చెప్పి ఇంపాక్ట్ గురు వాళ్ళు నేను అడిగాను. 11.5 దేనికి అని వాళ్ళు అడిగితే, ఇంకొక పేషెంట్ ఉన్నారు, వాళ్ళు కూడా SMA పేషెంటే, బాబు పేరు రిషి కుమార్, పాసిబిలిటీ ఉందా ఇద్దరికి ఇంజెక్షన్ చేయించడానికి అని అడిగితే, వాళ్ళు కూడా ఇంపాక్ట్ గురులో ఉంటే పేరెంట్ కి ఓకే అయితే, పేరెంట్ కి ఇంజెక్షన్ అయ్యాక డబ్బులు మిగిలితే వాళ్ళకైతే మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు అకౌంట్ కి, దాని నుండి ఇంజెక్షన్ వాళ్ళు కూడా చేయించుకోవచ్చు అని అయితే వాళ్ళు చెప్పారు. ఓకే, ఇప్పుడు మీరు ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో రిమైనింగ్ అమౌంట్, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంపాక్ట్ గురులో ఉన్నారండి? ఉన్నారండి, పేరెంట్ కూడా ఇంపాక్ట్ గురులో ఉన్నారు. ఓకే, ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ రైజ్ అయింది. ఇది నా డౌట్ కాదు, యాక్చువల్లీ ప్రజలు పెట్టిన కామెంట్స్ లో ఉన్న డౌటే. ఇప్పుడు మీరు ఏదైతే ఇంపాక్ట్ గురించి కాంటాక్ట్ అయ్యారో, క్రౌడ్ ఫండింగ్ కలెక్ట్ చేశారు, ఈ క్రౌడ్ ఫండింగ్ అంతా కూడా ఏదైతే ఇంజెక్షన్ నిమిత్తం ఒక ఆర్గనైజేషన్ కో, హాస్పిటల్ కో, లేదంటే ఏదో ఒక ఆర్గనైజేషన్ కి రీచ్ అవుతుంది ఆ అమౌంట్ అంతా. సో ఆ అమౌంట్ మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి బ్యాక్ ఎలా తీసుకుందామని మీరు ఎక్స్పెక్ట్ చేశారు, అంటే వేరే పేషెంట్ కోసం ఇవ్వడానికి? లేదు లేదు, ఇప్పుడు యాక్చువల్ గా మనకి ఇంపాక్ట్ గురులో ఏదైతే 11.5 CR కలెక్ట్ అయితే డైరెక్ట్ హాస్పిటల్ కి వాళ్ళు ఇంజెక్షన్ కోసం కొడతారు. సో కృష్ణ బాబుకి ఎలాగైతే హాస్పిటల్ కొడతారో, సో మిగతా డబ్బులు వేరే పేషెంట్ మన రిషి కుమార్ కి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఎలాగా ఇంపాక్ట్ గురు టు ఇంపాక్ట్ గురు షేర్ చేస్తారు. సో ఇప్పుడు కృష్ణాది ఎలాగైతే హాస్పిటల్ కొట్టారో, సేమ్ అలాగే రిషి కుమార్ ఇంపాక్ట్ గురు నుంచి హాస్పిటల్ కి మళ్ళీ కొట్టుకోవచ్చు. ఇంపాక్ట్ గురు నుంచే, ఇంపాక్ట్ గురు అకౌంట్ నుంచే దాంట్లో ఉన్న వేరే పేషెంట్ అకౌంట్ కి మళ్ళీ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఎస్ అంతే. ఓకే, అంటే యాక్చువల్లీ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఇది ఆల్ ఆర్గనైజేషన్ కే వెళ్తుంది కదా, లేదంటే ఒకళ్ళ కోసం కలెక్ట్ చేసిన పేమెంట్ ని వేరే పేషెంట్ కోసం కలెక్ట్ చేయడం, ఖర్చు పెట్టడానికి అవ్వదు కదా అని చాలా మంది వాళ్ళ అభిప్రాయాలు అనేది తెలియజేశారు. అందు గురించి క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, మీరు బేబీ ఇప్పుడు ఎవరైతే లిటిల్ కృష్ణ పేరెంట్స్ ఉన్నారో ఆ పేరెంట్స్ దగ్గర నుంచి ఎంత అమౌంట్ తీసుకున్నారు? లైక్ వాళ్ళ దగ్గర నుంచి నేను అమౌంట్ తీసుకున్నానంటే, స్టార్టింగ్ లో మాకున్న కమిట్మెంట్ ప్రకారం లైక్ వాళ్ళు ఆన్లైన్ లో ఒక 16 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. అది కూడా నా అకౌంట్ కి కాదు, ఒక బేబీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. అది కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది. లైక్ ఏంటంటే పంపించారని వాళ్ళు చెప్పారు, తీసుకున్నానని నేను చెప్తున్నాను, కానీ ఓన్లీ 16 లక్షల రూపాయలే నాకు ఇచ్చారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, 50 లక్షల రూపాయల వరకు మేము ఇచ్చామని చెప్తున్నారు. అది అబద్ధం. అదే నేను చాలా వీడియోస్ లో చూసాను, 50 lakhs వరకు మేము రవీంద్ర రామ్ సింగ్ మా దగ్గర అడిగి తీసుకున్నారు, బ్లాక్ మెయిల్ కూడా చేశారు అనే విధంగా వాళ్ళ ఆరోపణలు అయితే చెప్పారు. మీరు చెప్పే సమాధానం ఏంటి? నిజంగా అమౌంట్ 16 లక్షలు అంటే వాళ్ళు మీకు ఆన్లైన్ కొట్టారు కాబట్టి మాకు క్లారిటీ ఉంది. రిమైనింగ్ అమౌంట్, లిక్విడ్ అమౌంట్ వాళ్ళు ఇచ్చే ఉంటారేమోగా, మేము ఎలా నమ్మాలి? ఓకే, నేనే బ్లాక్ మెయిల్ చేస్తే వాళ్ళు ఇనిషియల్ గానే నన్ను కట్ చేసేవాళ్ళు. వాళ్ళు వాళ్ళ కొడుకు కోసం ఆలోచించి లాస్ట్ వరకు కొన్ని ఉన్నారనే అనుకుందాం, ఒకవేళ నేనే తప్పు చేశాను అనుకుందాం, ఆ సిచ్యువేషన్ లోనైనా నేను ఆన్లైన్ లో ఎందుకు తీసుకుంటాను 16 లక్షలైనా? లైక్ నేను డైరెక్ట్ అది కూడా క్యాష్ ఇవ్వండి అని అడిగేవాడిని కదా. సో ఇది జెన్యున్ గా ఉన్నప్పుడు అది కూడా జెన్యున్ గా ఉన్నాను అనుకోవచ్చు కదా, ఎందుకు పేరెంట్ మాటలు నమ్ముతున్నారు? మధ్యలో నేను ఇంకొక వీడియో చూసాను. యాక్చువల్లీ మీరు ఎవరైతే లిటిల్ కృష్ణ ఫాదర్ ఉన్నారో, ఈ ఫాదరు మీరు కలిసి అవి అమౌంట్ ని కౌంట్ చేస్తున్న వీడియో ఒకటి లీక్ అయింది.
ఓకే. సో, దాంట్లో ఆ అమౌంట్ మీరు తీసుకున్నారా? లేతే లిటిల్ కృష్ణ ఫాదర్ తీసుకున్నారా? ఆ అమౌంట్ ఎవరిదసలు? యాక్చువల్‌గా నేను పేరెంట్‌కైతే ఎటువంటి క్యాష్ ఇవ్వలేదు. పేరెంట్ కూడా నాకు ఎటువంటి క్యాష్ ఇవ్వలేదు అక్కడ. ఓకే. జస్ట్ ఏంటంటే నేను అక్కడ కూర్చున్నాను. అమౌంట్ ఏదైతే ఉందో అతను లెక్క పెట్టుకుంటున్నారు. ఓకే. సో, బేసిక్‌గా ఆ రోజు మనకి ఒక 1,30,000 అయితే ఇచ్చారు. ఓకే. ఫైన్. ఇప్పుడు ఇంకొక క్వెషన్ అండి. ఇది బేబీ వాళ్ళ ఫాదర్‌కి నేను వేస్తున్న క్వెషన్. అట్ ది సేమ్ టైమ్ మీ సైడ్ నుంచి నాకు సమాధానం కావాలి. ఇప్పుడు ఈ లిటిల్ కృష్ణ ఫాదర్ మనకి చెప్పడం అంటే మీడియాకి చెప్పడం గానీ, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి చెప్పడం గానీ, లేదంటే ఒక సోషల్ మీడియాకి వాళ్ళు చెప్పడం గానీ ఏంటి అంటే, మా దగ్గర మొత్తం ₹1,00,00,000 వరకు ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. సో, మిమ్మల్ని మేము క్వెషన్ చేసేది ఏంటి అంటే, వాళ్ళు నిజంగా వాళ్ళ దగ్గర ₹1,00,00,000 ఉందండి. ఇంకా అంతకంటే ఎక్కువ వాళ్ళ దగ్గర ఫండ్ ఉందంటారా? యాక్చువల్‌గా నాకు తెలిసింది ఏంటి అంటే, క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ₹1,00,00,000 కన్నా ఎక్కువే వాళ్ళకి అమౌంట్ అయితే వచ్చింది. ఓకే. అమౌంట్ ఎక్కువ వచ్చిన కారణంగానే వాళ్ళు ఉన్న పలంగా విజయనగరం వదిలి బెంగుళూరు అయితే వెళ్ళిపోయారు. ఓకే. దానికి వాళ్ళు చెప్పిన సాక్ ఏంటి? యాక్చువల్‌గా మాకు ఇంజెక్షన్ కోసం వెళ్ళిపోయాము. ఎందుకు బాబుకి డబ్బులు వచ్చేసాయి కాబట్టి. వెళ్ళిపోయే ముందు ఎవరైతే క్రౌడ్ ఫండ్ చేశారో ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు. నెక్స్ట్ సరే మా మీద రెస్పెక్ట్ లేదు అనుకుందాం. మేము తప్పు చేశామని చెప్తున్నారు కాబట్టి మా మీద రెస్పెక్ట్ లేదు అందుకే చెప్పకుండా వెళ్ళిపోయారు అనుకుందాం. ఎవరైతే పబ్లిక్ డబ్బులు ఇచ్చారో పబ్లిక్ అయినా ఒక వీడియో పూర్వకంగా ఎంత క్యాష్ వచ్చిందో మాకని వాళ్ళెక్కడా చెప్పలేదు. సో బేసిక్‌గా ఒక ఆ క్రౌడ్ ఫండ్ ఏదైతే ఫుల్‌ఫిల్ అయిందో ఫుల్‌ఫిల్ అవ్వక 1 వీక్ ముందే ఒక ఆడియో కాల్ అయితే బయటికి లీక్ అయింది. సో ఆడియో కాల్ ఒకసారి వినిపిస్తాను. ఒకసారి వినండి. క్యాష్ ఎంత వచ్చింది మాకు ఒక మంచి అంటే ఫిగర్ కదా మనం లెక్క చేసుకోవడానికి ఇంకెంత కావాలని తీసుకుని ఏం చేస్తాం ఎంత వచ్చిందా ఇంకెంత కావాలి మనకు అంత ప్లాట్ తెలుస్తుంది అనమాట అందుకే అడుగుకోవాలా తెలుసుకోవడానికి కదా అడుగుతాం చెప్తాం. సో మీరు విన్నారు కదా. సో పేరెంట్ ఏంటంటే ఒక నార్మల్ పర్సన్ కాల్ చేసి నార్మల్ పర్సన్ అంటే ఆ బేబీ కృష్ణ కోసం ఎవరైతే ఫస్ట్ నుండి ఫైట్ చేస్తూ రోడ్ల మీద ఫ్లెక్సీలు పట్టుకొని తిరిగిన పర్సనే. ఆ పర్సన్ డబ్బులు ఎంత వచ్చినాయి ఇంకా ఎంత కావాలన్నా మనకి అని అడిగితే నీకెందుకు నేను చెప్పను అని చెప్పి తను రూడ్ గా మాట్లాడారు. సో ఆ వీడియో వచ్చిన తర్వాత కూడా ఎవరైతే లోకల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ రోజు నన్ను నెగిటివ్ చేస్తున్నారో వాళ్ళు ఎందుకని పేరెంట్ ని ప్రశ్నించలేదు డబ్బులు ఎంత వచ్చాయని. అది వచ్చిన 1 వీక్ తర్వాత కూడా పేరెంట్ ఎందుకని అప్పటి వరకు ఏ లెక్క చెప్పలేదు. ఏ లెక్క చెప్పకుండా ఇప్పుడు బెంగుళూరు ఎందుకు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సరే కొంత లెక్క అయితే చెప్పారు. సో అతను చెప్పిన లెక్క ఒకసారి నేను వీడియో ప్లే చేస్తాను చూడండి. సో ఇంపాక్ట్ గురువుది క్లియర్ గానే ఉంది. సెకండ్ ది లిక్విడ్ గ్యాస్ మేము లెక్క పెట్టినంత వరకు 50+ అయితే వస్తుంది. ఇంకా 2 days కి లెక్క పెట్టాల్సి ఉంది. దాంట్లో దాదాపు ఇంకొక 10 lakhs అనుకుంటున్నాం. సో 60+ అయితే గ్యాస్ అయితే వచ్చింది. ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు. థర్డ్ ది మేము ఇచ్చిన ఫోన్ పే నెంబర్స్ అండ్ అకౌంట్ నెంబర్స్. సో అకౌంట్ నెంబర్స్ లో ప్రస్తుతం మా వైఫ్ దాంట్లో ఒక 16 lakhs ప్లస్ నా దాంట్లో కూడా 16 lakhs ప్లస్ ఉంది. సో టోటల్ అది 32-33 వస్తుంది. ఇంకా ఫోన్ పే నెంబర్స్ కూడా ఆ అకౌంట్స్ కి లింక్ అయి ఉంటాయి. అది కూడా చాలా మినిమల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఒక 20-30 ట్రాన్సాక్షన్స్. అది కూడా 10 రూపీస్ 5 రూపీస్ కూడా చాలా మంది డొనేట్ చేశారు. అందరికీ ధన్యవాదాలండి దాని గురించి. సో ఇదండి క్లారిటీ. సో ప్రస్తుతం మేమైతే ఫండింగ్ పూర్తిగా ఆపేసాం. ఎవరైనా డొనేట్ చేయాలని అనుకున్నా కూడా ప్లీజ్ ఆపేయండి. ర్యాలీస్ అవన్నీ కూడా ఆపేయండి. సో పేరెంట్ మాటలు విన్నారు కదా. సో అతను క్లియర్ గా లెక్క చెప్పేశారు. ఆ లెక్క ఎప్పుడు చెప్పారు? బెంగుళూరు వెళ్ళిన తర్వాత చెప్పారు. సరే అతనికి ఇక్కడ ఉన్నప్పుడు టైం దొరకలేదు క్రౌడ్ ఎక్కువ వచ్చిందని అనుకుందాం. బట్ ఆ ఆడియో కాల్ ఏదైతే లీక్ అయిందో లైక్ రూడ్ గా మాట్లాడుతూ నేను లెక్కలు చెప్పను అని అది విన్న తర్వాత అయినా లోకల్లో ఉన్న ఎవరైతే వాయిస్ ఆఫ్ విజయనగరం కానీ లేదా ఇంకొంతమంది ఎవరైతే నన్ను నెగిటివ్ చేస్తున్నారో వాళ్ళు ఎందుకని క్వశ్చన్ చేయలేదు. పేరెంట్ దగ్గరికి వెళ్ళి ఎందుకు అమౌంట్ నువ్వు ఏదో తేడా చేస్తున్నావు లెక్కలు ఎందుకు చెప్పావు నువ్వు అని లెక్కలు ఎందుకు అడగలేదు. డైలీ అప్డేట్ ఎందుకు ఇవ్వలేదు పేరెంట్. సరే ఓకే పేరెంట్ బిజీగా ఉన్నాడు కానీ క్రౌడ్ ఫండ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొద్దిగా ఫ్రీ అవుతారు కదా. ఫ్రీ అయిన తర్వాత అయినా లెక్క చెప్పాలి కదా. లెక్క చెప్పకుండా ఉన్న పలంగా బెంగళూరు ఎందుకు వెళ్ళిపోయారు అంటే జనాల డబ్బులు తీసుకొని జనాలకు ఒక లెక్క చెప్పాల్సిన బాధ్యత అతనికి ఉంది. కాంటాక్ట్ చేశారా మరి అప్పుడు పేరెంట్స్ ని? ఆ పేరెంట్ నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఓకే. అందువల్ల నేనేంటి తర్వాత వేరే వాళ్ళకి కనుక్కుంటే తను బెంగళూరు వెళ్ళిపోయారని చెప్పి నాకు తెలిసింది. ఓకే.
సో వన్స్ అతను బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత ఇగో క్లియర్ గా ఇప్పుడు లెక్క చెప్పారు కదా, అలా క్లియర్ గా నెంబర్స్ చెప్పారే తప్ప ఎగ్జాక్ట్ గా చెప్పలేదు. అది కూడా మీరు వింటే క్యాష్ ఇంకా 2 రోజులు అమౌంట్ అయితే ఉంది మా దగ్గర, 2 రోజులు వచ్చింది. ఆ 2 రోజులు కూడా ఇంకా లెక్క పెట్టాల్సింది ఉంది, ఇంకా మీరు లెక్క పెట్టలేదు అని చెప్తున్నారు. ఈ లెక్క చెప్పక ముందే అతను లైవ్స్ లోకి వచ్చి నా కోసం బ్యాట్ చేయడము, లేదా నేను డబ్బులు తీసుకున్నానని చెప్పడము, రకరకాల వీడియోస్ అయితే అతను చేస్తున్నారు. అంటే మీకు వీడియోస్ చేయడానికి టైం ఉంది కానీ, లైక్ ఒక నవీన్ రామ్ సింగ్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని బ్యాట్ చేయడానికి టైం ఉంది కానీ, జనాలు నీ కొడుకుని కాపాడడం కోసం ఇచ్చిన డబ్బులకి లెక్క చెప్పడానికి మీకు టైం లేదు. మీరు అందరూ బాగా ఆలోచిస్తే పేరెంట్ ఏం చేశారు, లెక్కలు అనేది దాస్తున్నారు. సరే ఆఖరికి ఏదో ఒకటి బెంగళూరు వెళ్ళాకైనా చెప్పారు కదా అని అనుకోవచ్చు. అక్కడికి వెళ్ళాకైనా ఏం చెప్తున్నారు, అకౌంట్ లో నాకు 16 లక్షలు, మా వైఫ్ ఒక 16 లక్షలు, లేదంటే క్యాష్ ఒక 50+ వచ్చింది, అదో 60-70 ఉండొచ్చు అని చెప్తున్నారు. అంతే తప్ప ఈ క్యాష్ ఓకే, రోజు లెక్క చెప్పలేదు, అదొక మిస్టేక్ ఉంది, అది ఓకే. ఆన్లైన్ లోని ఒక 16 లక్షల వరకు వచ్చాయని చెప్పారు కదా, అట్లీస్ట్ అదైనా ఎందుకని స్క్రీన్ షాట్ పెట్టలేదు? ఓకే, ఇప్పుడు ఏదో మిడిల్ లో కాదు కదా, ఇది క్లైమాక్స్ కదా. ఎండింగ్ లో అతని హ్యాపీనెస్ లో అయినా అకౌంట్ స్క్రీన్ షాట్ చూపించాలి కదా ట్రాన్స్పరెంట్ గా. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, వచ్చింది ₹1 కోటి కాదు, దగ్గర 1.5 నుంచి 2 కోట్ల వరకు వచ్చిందని బయట అంటున్నారు కదా, అదే నిజమని నేను కూడా అనుకుంటున్నాను. ఏదైతే పేరెంట్ చెప్పండి. మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ హెల్ప్ లేనిదే మేము ముందుకెళ్ళలేమని ఎవరైతే చెప్పిన పేరెంట్ ఎవరైతే ఉన్నారో, ఆ పేరెంట్ చివరికి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వచ్చిన తర్వాత మీకు కాల్స్ లిఫ్ట్ చేయడం మానేశారు. ఎగ్జాక్ట్లీ, అవును. కాల్స్ లిఫ్ట్ చేయడం మానేశారు. ఫస్ట్ సమాధానం చెప్పడం పక్కన పెట్టినవ్వండి, కనీసం ఒక థ్యాంక్స్ కానీ ఏమీ లేదు. లేదు థ్యాంక్స్ కాదు కదా, ఈ రోజు నన్ను లైక్ అంటే సోషల్ మీడియాలో నన్ను ఫూల్ చేశారు వాళ్ళు. మీకు ఇంతకు ముందు చాలా మీరు చేశారు కదా, ఇంత అంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? లేదండి, ఎటువంటి సిచ్యువేషన్ నేనైతే ఎప్పుడు ఫేస్ చేయలేదు. బేసిక్ గా మీరు నా మీద చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి అని చెప్పారు కదా, ఇప్పటి వరకు నా మీద ఒక గత 4 రోజులుగా వచ్చిన ఎలిగేషన్స్ అన్ని వచ్చింది క్రౌడ్ ఫండింగ్ విషయంలోనే. ఇంకా ఉన్నాయి యాక్చువల్లీ. మీ మీద మొత్తం 4 టైప్ ఆఫ్ ఎలిగేషన్స్ వచ్చాయి. ఫస్ట్ స్టేజ్ లోనే ఉన్నాం, ఇంకా 3 టైప్స్ ఆఫ్ ఎలిగేషన్స్ ఉన్నాయి. దాన్ని కూడా మనం మాట్లాడదాం క్లియర్ గా. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, పల్సర్ బైక్ రమణ, కళ్యాణ్ పడాల, స్పార్క్ సాయి, రాయల్ మెకానిక్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసింది పెయిడ్ ప్రమోషనా? నో కాదు, ఎందుకంటే పెయిడ్ ప్రమోషన్ అస్సలు కాదు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే పేరెంట్ కి హెల్ప్ చేయడానికి. ఎప్పుడైతే ర్యాపిడో మనీ అనే అబ్బాయి వీడియో వైరల్ అయిన తర్వాత వాళ్ళ సమస్య, వాళ్ళ బాధ ఎగ్జాక్ట్ గా జనాల్లోకి వెళ్ళింది. సో జనాలు ఎలాగైతే బాధపడి డబ్బులు వేశారో, ఈ రాయల్ మేక్ రమణ అన్న గాని, లేదంటే ఈ పల్సర్ బైక్ రమణ అన్న గాని, లేదా ఇంకెవరైనా అది చూసి వాళ్ళు వచ్చారు. అది చూసి వాళ్ళు మనసు కరిగి 20,000 కానీ 50,000 కానీ వాళ్ళకి ఇచ్చారు. అదే జరిగింది. మరి పేరెంట్ అంటే ఎవరైతే లిటిల్ కృష్ణ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ ఫాదర్ చెప్పడం ఏంటి అంటే, వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది మీ అమౌంట్ అని, మీరు మళ్ళీ దాన్ని బ్యాక్ అడిగారని, సో వీళ్ళు చేసిందంతా పెయిడ్ ప్రమోషన్ అని క్లియర్ గా ఫాదర్ ఒక వీడియోలో చెప్పడం మేము చూసాం. దాని మీద మీ సమాధానం ఏంటి చెప్పండి. యాక్చువల్ గా అతను ఏం చేశారంటే, బేసిక్ గా ఎండింగ్ లో వచ్చేసరికి అమౌంట్ క్యాష్ ఎక్కువ వచ్చింది కదా, ఆ అకౌంట్ క్యాష్ కి అకౌంటబిలిటీ అనేది అతను చూపించలేదు. సో అమౌంట్ ఎక్కువ వచ్చింది అనే విషయం పబ్లిక్ కి క్లియర్ గా అర్థమైపోయింది. సో ఆ అమౌంట్ ని ఎలా కవర్ చేయాలి, ఎవరి మీద బ్లేమ్ చేస్తే బాగుంటది అని ఆలోచించుకొని అతనైతే నన్ను కార్నర్ చేశాడు. అది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇప్పుడు రాయల్ మేక్ రమణ అన్నా గానీ, లేదంటే పల్సర్ బైక్ రమణ అన్న గానీ అమౌంట్ ఎంత 20,000 ఒకరు, 50,000 ఒకరు ఇచ్చారు. నేను స్టార్టింగ్ లో డబ్బులు తీసుకున్నానని పేరెంట్స్ చెప్పారు కదా, ఒకవేళ నాకు డబ్బులే అవసరం అయితే, లేదా ఒక 20,000 10,000 నాకు కావాల్సి వస్తే, లేదా 50,000 కావాల్సి వస్తే, నేను ఇనిషియల్ గానే 30 లక్షలు అడిగినోడిని ఈ చిన్న అమౌంట్లకు మళ్ళీ ఎందుకు నేను అడుగుతాను? మీరు లాజిక్ అర్థం చేసుకోండి. లైక్ ఏంటంటే పేరెంట్ ఒక స్ట్రాటజీ యూజ్ చేశారు. లైక్ ఏంటి, ఇది చెప్తే ప్రూఫ్ ఏంటి, ప్రూఫ్ లేదు కాబట్టి జనాలు సింపతి ఎవరి వైపు ఉంది, పేరెంట్ వైపు ఉంది. సో క్లియర్ గా నవీన్ చేశాడంటే నమ్మేస్తారని చెప్పి పేరెంట్ అలా చెప్పారు. అది క్లియర్, అదే నిజం. సో రాయల్ మేక్ రమణ అన్న గానీ, పల్సర్ బైక్ రమణ అన్న గానీ జెన్యున్ గా ప్రమోట్ చేశారు. ఎవరు పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. ఆ సాయి స్పార్క్ అన్న అబ్బాయి కూడా జెన్యున్ గా వచ్చాడు, జెన్యున్ గా హెల్ప్ చేశాడు. అది కూడా మనకి పెయిడ్ ప్రమోషన్ కాదు. కళ్యాణ్ పడాలా గారు కూడా, అది కూడా పెయిడ్ ప్రమోషన్ కాదు. అసలు పెయిడ్ ప్రమోషన్ అనేది కృష్ణ విషయంలో జరగలేదు. అది పేరెంట్ క్రియేట్ చేశారు. ఎందుకని, ఎవరైతే ర్యాపిడో మనీ ఉన్నారో అది స్క్రిప్ట్, అది పేరెంట్ ఒక పెయిడ్ ప్రమోషన్ కింద ట్రీట్ చేశారు.
ఓకే. హ్మ్. సో అదొక్కటే పెయిడ్ ప్రమోషన్ జరిగింది, మిగతాది ఏది పెయిడ్ ప్రమోషన్ అనేది జరగలేదు. సో ఎలాగో ఒకటి జరిగింది కదా, మిగతావి కూడా జరిగాయి అంటే పబ్లిక్ నమ్మేస్తారు అనే ఒక ఉద్దేశంతో పేరెంట్ కార్నర్ చేశారు. ఓకే. ఈ విషయాన్ని జనాలందరూ క్లియర్ గా అర్థం చేసుకుంటే వీడియో మొత్తం చూస్తే నేను చెప్పేది క్లియర్ గా ఎవరు ఈ మొత్తంలో చేసింది ఎవరు, ఆ మెయిన్ క్రిమినల్ ఎవరు, ఆ దొంగ ఎవరు అనేది అర్థమైపోతుంది. ఓకే. నవీన్, మీరు ఇన్ని చేశారు. ఇప్పటికొచ్చి చాలా సోషల్ మీడియాలో మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో చెక్ చేస్తే పలానా చోట బ్రిడ్జ్ వేశారు. ఇలా చాలా చేశారు. మీకు ఇన్ని చేసినప్పుడు ఇది ఇంత కాంట్రోవర్సీ అవుతదని మీకు స్టార్టింగ్‌లో తెలీదా? అండ్ లేదండి, ఇంకొక ఇది ఇంకొక కాంట్రవర్సీ క్వెషన్. అవుతుంది అని అయితే నేను అనుకోలేదు. సరే. ఇంకొక క్వెషన్. ఇప్పుడు అది జరిగినప్పుడు పేరెంట్ ఎవరైతే మీరు పెందుర్తిలో మీట్ అయినప్పుడు మీరు మీ వెనకాల ఎవరొక ఆర్మీ అనేది మీకు ఉంటది. మీకంటూ సొంత ఆర్మీ ఉంటది. ఆర్మీ ఇన్ ద సెన్స్ సర్కిల్ ఉంటది. మీ సర్కిల్‌లో ఎవరో ఒకళ్ళ చేత కనీసం ఆ వీడియో రికార్డ్ చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి రాకపోదును కదా! లేదండి, లేదు. యాక్చువల్ గా మనం చేసేది తప్పు కానప్పుడు ఆ వీడియోలు తీయడం అనేది, రికార్డింగ్ చేయడం అనేది నాకు లైక్ అది ఒక అంటే నేను ఎప్పుడు అలా చేయలేదు ఎవరితో. లైక్ ఏంటంటే ఇప్పటి వరకు నాకు ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవ్వలేదు కాబట్టి నేనైతే అసలు ఎప్పుడు అలా చేయలేదు. ఓకే నవీన్. సరే, ఇదంతా పక్కన పెడదాం. అసలు బాండ్ ఏంటి? వాళ్ళ తాతగారిని నువ్వు కొడతానని భయపెట్టడం ఏంటి? సంతకాలేంటి? రచ్చ ఏంటి? అసలు నాకేం అర్థం కావట్లే. ఈ బాండ్ ఏంటి? అసలు దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వు నాకు. యాక్చువల్ గా ఈ బాండ్ ఏంటి అంటే నేను ఇందాకల వరకు ఏం చెప్తున్నాను, ఏదైతే ఇంజెక్షన్ ఏ ప్రాపర్టీ అమ్మకుండా హ్మ్. పేరెంట్ కి బాబుకి ఇంజెక్షన్ చేపిస్తే హ్మ్. మనకి మిగిలిన డబ్బులు రిషికి ఇవ్వాలి, క్రౌడ్ ఫండ్ వి. హ్మ్. మనకి మాట ఇచ్చిన ప్రకారం ఒక ల్యాండ్ ఏదో ఒకటి ప్రాపర్టీ అమ్మి ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపించాలి. ఓకే. సో పేరెంట్ ఏమన్నారంటే ముందుగా అడ్వాన్స్ ఇచ్చారు కదా మనకి 16 లక్షల రూపాయలు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం, అది కూడా ఏంటి తన సొంత డబ్బు. హ్మ్. సో దానికి ఒక బాండ్ రాసుకుందామని అడిగారు. ఎస్, ఆ 16 లాక్స్ కూడా ఎందుకు అడిగారు, ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మేము ఏదైతే కమిట్మెంట్ తీసుకున్నామో హ్మ్. ఆ కమిట్మెంట్ సేమ్ యాస్టీస్ రాసి అక్కడ మన సొంతకాలు పెట్టుకుందాం అని అయితే అనుకున్నాము. ఓకేనా, బాండ్ పేపర్ వాళ్ళే తీసుకొచ్చారు. బాండ్ అది ప్రూఫ్. మీ దగ్గర ప్రూఫ్ ఉందా అది బాండ్? బాండ్ పేపర్ నా దగ్గర ఉంది. బేసిక్ గా పేరెంటే తీసుకొచ్చారు. ఆ బాండ్ పేపర్ టాపిక్ కూడా పేరెంటే తీసుకొచ్చారు, నేను అడగలేదు. మేము అనుకున్న కమిట్మెంట్ మాటల పూర్వకంగా అంతా ఓకే అనుకున్నాం తప్ప ఈ బాండ్ పేపర్ టాపిక్ అనేది పేరెంటే తీసుకొచ్చారు. సో పేరెంటే నాకు బాండ్ పేపర్ ఇచ్చారు. సో ఇప్పుడు మీరేదైతే అన్నారో వాళ్ళ తాతగారినో లైక్ ఏంటంటే ఈ కృష్ణ వాళ్ళ తాతగారిని నేను బెదిరించి సంతకం పెట్టించుకున్నానని చెప్పి మీరు అంటున్నారు. లైక్ మీరు అన్నాం కాదు, ఒక వీడియో చూపిస్తాను. ఈ రోజు మన ట్రాన్స్ఫర్ నవీన్ రామ్ సింగ్ ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చాడు. చేతిలో ఇలా డాక్యుమెంట్ పెట్టుకొని పేరెంట్స్ 3 నెలల ముందు సైన్ చేసిన డాక్యుమెంట్ అని ఇలా చూపించాడు. దాంట్లో ఎవరి సైన్ ఉన్నాయో తెలియదు. తాత సైన్ తెల్లవారు బలవంతంగా పెట్టించుకున్నాడు. దమ్ముంటే నీ తప్పు ఒప్పుకోకపోతే నీకు ఎలా శిక్ష పడినట్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తున్నా నువ్వు సమాధానానికి ముందు ఆన్సర్ చేసిన తర్వాత నీ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అసలుకి నువ్వు ఆన్సర్బుల్ చేయాలి. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తాం కంప్లైంట్. సో తనేమంటున్నారంటే మీరు అడిగారు కదా ఎవరో ఒకరు లైక్ అంటే ఇలా చెప్పారు, బెదిరించి సంతకం పెట్టాను అని చెప్పారు కదా. సో ఇతను ఎవరైతే ఉన్నారో ఇతను ఏమంటున్నారు, నా మీద ఏం ఎలిగేషన్ వేస్తున్నారు, వాళ్ళ తాతగారిని బెదిరించి నేను బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నానని అయితే చెప్తున్నారు. అది అబద్ధం అని నేను ఇప్పుడు ప్రూవ్ చేస్తాను. ఇదిగోండి, నేను ఏదైతే వీడియోలో చూపించానో బాండ్ పేపర్ ఉంది అని, ఇదిగోండి ఆ బాండ్ పేపర్ ఇదే. ఇదిగోండి వాళ్ళ నేమ్ ఉంటది చూడండి, వాళ్ళ నేమ్ చూపిస్తాను. ఇదిగోండి ఎగ్జాక్ట్ గా వాళ్ళ నేమ్ ఉంటది. ఎవరు పేరెంట్ కృష్ణ వాళ్ళ పేరెంట్ వాళ్ళ బావగారిది. ఓకేనా, ఇది నవీన్ డేట్ ఏముంది దాని మీద? డేట్ వచ్చేసి మనకి 7/7/2026. 7/7 ఓకే 2026 అంటే కనిపిస్తుందా ఒకసారి? ఓకేనా. సో ఆ పర్సన్ ఏం చెప్పారు, నేను బలవంతం పెట్టి బెదిరించి సంతకం పెట్టించానన్నారు. అసలు ఆ సంతకాలు లేవే ఈ బాండ్ పేపర్ మీద. సో సంతకాలు లేని బాండ్ పేపర్ నా దగ్గర ఉంది. మ్యాటర్ లేదు, సంతకం కూడా లేదు. సో నేను ఈ బాండ్ పేపర్ ఎందుకు రివీల్ చేశానంటే అసలు దొంగ ఎవరు, పేరెంటా లేదా పేరెంట్ వెనకాల ఎవరో ఉండి పేరెంట్ నడిపిస్తున్నారా అని తెలుసుకోవడం కోసం. ఓకే ఫైన్ నవీన్, ఒక క్వశ్చన్. ఈ బాండ్ పేపర్ ఏదైతే ఉందో ఈ బాండ్ పేపర్ నువ్వు తీసుకురాలేదు, పేరెంటే తీసుకొచ్చారు, అది కూడా 16 lakhs కోసం తీసుకొచ్చారు మీరు చెప్తున్నారు కదా. ఈ బాండ్ పేపర్ సంబంధించి పేరెంట్ తీసుకొచ్చాడు కాబట్టి ఈ డేట్ లో వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చారో ఆ సీసీ ఫుటేజ్ చెక్ చేయొచ్చా?
చెక్ చేయొచ్చు. లైక్ ఏంటంటే ఎవరైతే పేరెంట్ ఉన్నారో ఆ పేరెంట్ తన సొంతగా వెళ్ళి తన బావగారితో పాటు వాళ్ళు తెచ్చారు. సో సీసీ ఫుటేజ్ కూడా మీరు చెక్ చేయొచ్చు. దీని మీద లైక్ మనకి ఆ వెండర్ నేమ్ కూడా ఉంది. గురుసాగర్ చంద్ర గారు అని చెప్పేసి. సో అతని దగ్గర అయితే కొన్నారు. సో అక్కడ లైక్ ఏంటంటే ఈ బాండ్ పేపర్స్ కూడా ఎవరు కొంటే వాళ్ళకే ఇస్తారు తప్ప వేరే వాళ్ళకి ఎవరు. సో వాళ్ళే తీసుకొచ్చారు. ఎవరైతే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో సో అతని లాంగ్వేజ్ కూడా చూసారు కదా. ఆ పర్సన్ ఏమన్నారు, బాండ్ పేపర్ మీద సంతకం బెదిరించి పెట్టించాడు నవీన్ అన్నారు. కానీ బాండ్ పేపర్ మీద ఏముంది, ఏ సంతకం లేదు కదా. అంటే నా మీద నన్ను నెగిటివ్ చేయాలని లైక్స్ వ్యూస్ కోసం కక్కుర్తిపడి అతను చేస్తున్న వీడియోస్ ఇవన్నీ. సో జనాలు ఎన్ని రోజులు ఇన్ని ప్రాణాలు కాపాడి నన్ను నమ్ముతారా, లేదంటే ఇలాంటి పర్సన్స్ ఎవరైతే ఈ రోజు ఈ పర్సన్ మీద TV5 లో ఒక ఎలిగేషన్ ఉంది, ఇదిగోండి బాండ్ పేపర్ మీద సంతకం లేదు, అలాంటి అబద్ధాలు చెప్పి ఎంతో మందిని కాపాడి నన్ను డిఫేమ్ చేద్దామని అతను ప్రయత్నం చేస్తున్నారు. అంతకన్నా ఏం లేదు. ఈ బాండ్ పేపర్ అనేది కంప్లీట్ గా వాళ్ళ పేరెంట్ తీసుకొచ్చారు, మీరైతే Yes. కాదు. Yes. సో ఆ డేట్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ డేట్ లో CCTV ఫుటేజ్ అనేది తీసుకొస్తే సెట్ అవుతుంది. ఓకే, Yes, done. Done. ఇది ప్రజలు చూసుకుంటారు. గవర్నమెంట్ విషయంలో కూడా వాళ్ళని కలవనివ్వకుండా మీరు ఆపారంట. ఎవరిని? కృష్ణ పేరెంట్స్ నా? Yes. నో, యాక్చువల్ గా ఏం జరిగిందంటే కృష్ణ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ అమౌంట్ అనేది దగ్గరకు వచ్చేసింది. ఒకవేళ గవర్నమెంట్ రియాక్ట్ అయితే, గవర్నమెంట్ మిమ్మల్ని కన్సల్ట్ అయితే ఆల్రెడీ మాకు క్రౌడ్ ఫండ్ దగ్గరికి వచ్చేసింది సార్, లైక్ పాసిబిలిటీ ఉంటే ఒక స్కీమ్ ఇవ్వండి పిల్లలకి, లేదంటే వేరే బాబుకి ఎవరికైనా హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేయండి, మీరు మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే మీకు ఆల్రెడీ వచ్చేసింది, మీకు ఇంకొక 1 day లో 2 days లో ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. లైక్ గవర్నమెంట్ కి చాలా కమిట్మెంట్స్ ఉంటాయి, చాలా వర్క్స్ ఉంటాయి. మీరు గవర్నమెంట్ మీద ఈ భారాన్ని పెట్టకండి, ఎందుకంటే ఆల్రెడీ మన పబ్లిక్ అందరూ కలిసి కృష్ణాన్ని కాపాడదాం అని చెప్పి ఒక సంకల్పంతో డిసైడ్ అయిపోయారు. వేరే పిల్లలకి అలాంటి అవకాశం కుదరలేదు, మీకు కుదిరింది కాబట్టి పబ్లిక్ మేమంతా కలిసి చూసుకుంటాము. సో గవర్నమెంట్ పిలిస్తే మీరు ఎటువంటి హెల్ప్ తీసుకోకుండా వేరే పిల్లల కోసం మీరు సజెషన్ అయితే ఇవ్వండి, అలా చెప్పానే తప్ప గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళకండి, గవర్నమెంట్ మాట వినకండి అలా అయితే నేను చెప్పలేదు. అదంతా ఫాల్స్ ఎలిగేషన్ అది. వాళ్ళ యొక్క ఫాదర్ ని కూడా, లిటిల్ కృష్ణ ఫాదర్ ని కూడా మీరు చంపేస్తాను అని భయపెట్టారంట. లేదండి, అసలు అదంతా ఫాల్స్ ఎలిగేషన్. ఎందుకంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టే మనిషినే తప్ప నేను ఒక ప్రాణాన్ని తీసే మనిషిని కాదు. యాక్చువల్ గా ఎప్పుడైతే కృష్ణ వాళ్ళ నాన్నగారు నా మీద వేసిన ఎలిగేషన్ ఏదైతే ఉందో 50 లక్షలు తీసుకున్నాను అని, ఆ రోజు నాకు సూసైడ్ చేసుకోవాలన్నంత బాధ అనిపించింది. ఎందుకంటే ఏంటి, ఒక 3 ప్రాణాలు కాపాడిపోయే ఈ కార్యక్రమాన్ని అతను ఎక్స్ట్రా డబ్బులు వచ్చాయని చెప్పి తను డబ్బుకి అత్యాసపడి నా మీద ఇన్ని నిందలు వేసి రేపు పొద్దున 100 హార్ట్ సర్జరీలు చేయాల్సిన నన్ను డిఫేమ్ చేస్తే ఆ సర్జరీలు ఆగిపోతే నా పరిస్థితి ఏంటి? ఆ 100 మంది ఎవరైతే చిన్నపిల్లలు చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? అవన్నీ ఆలోచించి నేను చచ్చిపోదాం అనుకున్నాను. నేను చచ్చిపోదామని అనుకున్నానే తప్ప ఒకరిని చంపాలని ఎప్పుడు అనుకోలేదు. అది చాలా తప్పు, ఫాల్స్ ఎలిగేషన్ అది కూడా. ఇప్పుడు వరకు జరిగిన క్వశ్చన్స్ అన్ని పక్కన పెట్టు, నువ్వు చెప్పిన ఆన్సర్స్ అన్ని పక్కన పెట్టు. మేము ఒక ఆడియో కాల్ విన్నాం. ఈ ఆడియో కాల్ విషయంలో అది తెలిస్తే నీ కెరియర్ ఎందుకు బ్యాడ్ అవుతుంది? ఇంకొకటి, పెయిడ్ అనగానే నువ్వు ఎందుకు భయపడ్డావు? యాక్చువల్ గా ఆడియో కాల్ ఏముంది, లైక్ మీ బావగారి ఇంట్లో జరిగింది ఎవరికైనా చెప్పారా అని నేను అడిగాను. వాళ్ళ బావగారి ఇంట్లో ఏం జరిగిందని ఎవరికి తెలుసు? పబ్లిక్ ఎవరికైనా తెలుసా? పబ్లిక్ ఎవరికి తెలియదు. సో నాకు వాళ్ళ బావగారికి ఎవరైతే మన కృష్ణ వాళ్ళ నాన్నగారు ఉన్నారో అతనికి మాత్రమే తెలుసు. ఆ రోజు ఏం జరిగింది, ఒకవేళ మీరు మీ బాబుకి ఇంజెక్షన్ అయిపోతే రిషికుమార్కి మిగతా డబ్బులు ఇవ్వాలి క్రౌడ్ ఫండ్ వి. నెక్స్ట్ క్రౌడ్ ఫండ్ కి సంబంధం లేకుండా మీ సొంత ప్రాపర్టీ నుంచి ఒక ల్యాండ్ ఏదో ఒకటి అమ్మి ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపించాలి. దానికోసంగా ఒక అడ్వాన్స్ గా నాకు అతని మీద నమ్మకం లేదని చెప్తే అతను ఒక 16 లక్షల రూపాయలు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేశారు. ఈ విషయం ఇంజెక్షన్ అయిపోయి నా పేజ్ లో వీడియో వచ్చిన తర్వాత జనాలకు తెలిస్తే చాలా చూడడానికి చాలా అందంగా ఉంటది. బిఫోర్ దట్, లైక్ బిఫోర్ ఇంజెక్షన్ పేరెంట్ గాని ఇంకెవరికైనా చెప్తే జనాలు ఎలా తీసుకుంటారు? నేను తప్పు చేశాననే తీసుకుంటారు. లైక్ డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏంటని అడుగుతారు. నేను నిజం చెప్పినా నమ్మరు. సో నా కెరీర్ ఎండ్ అయిపోద్ది అని చెప్పి నేను అన్నాను, అందుకు భయపడ్డానే తప్ప నేనేదో తప్పు చేయలేదు. నెక్స్ట్ ఇంకొకటి,
మీరు ఏదైతే అన్నారో పెయిడ్ అనగానే ఎందుకు భయపడ్డావు? అది గట్టా చెప్పలేదు కదా, లైక్ నా కెరీర్ ఎండ్ అయిపోద్ది, నా లైఫ్ ఎండ్ అయిపోద్ది అని నేను అన్న మాటలే కదా మీరు అడుగుతున్నారు. దానికి కూడా సమాధానం నేను క్లియర్ గా చెప్తాను. అందరూ క్లియర్ గా వినండి. ఏదైతే పెయిడ్ అనగానే నేను ఎందుకు భయపడ్డాను, ఈ ర్యాపిడో అనే పర్సన్ ఉన్నారు కదా మనీ, తన బైక్ కాన్సెప్ట్ అంతా ఒక స్క్రిప్ట్. పేరెంట్ దాన్ని ఒక పెయిడ్ కింద కన్సిడర్ చేశారు. సో మొత్తం కృష్ణ విషయంలో ఒక పెయిడ్ జరిగింది అంటే అది ఒక ర్యాపిడో మనీ విషయంలోనే జరిగింది. మిగతా ప్రతిదీ జెన్యున్ గానే వచ్చారు, జెన్యున్ గానే చేశారు. ఎలాగో కృష్ణ వాళ్ళ నాన్నగారికి ఇది పెయిడ్ అని ఫీల్ అవుతున్నాడు కాబట్టి మిగతావి కూడా పెయిడ్ అని చెప్తే జనాలు నమ్మేస్తారు కదా అని ఒక ఉద్దేశంతో నన్ను కార్నర్ చేశారు. అది కూడా పేరెంట్ దాన్ని ఆ ఆడియో కాల్ ని బేస్ చేసుకొని నవీన్ మీద మనం ఏవైనా ఎలిగేషన్స్ వేయొచ్చు, నవీన్ డబ్బులు ఎక్కువ తీసేసుకున్నాడు అని చెప్తే జనాలు నమ్మేస్తారు. నమ్మేసి నవీన్ మీద మనకి అందరూ వెళ్ళిపోతారే తప్ప మనకి ఎక్స్ట్రా వచ్చిన క్యాష్ కోసం ఎవరు అడగరు అని అయితే అతను అనుకున్నారు. కానీ ఇప్పుడు మొత్తం నేను లిటిల్ కృష్ణ పేరెంట్స్ లైక్ ఏంటంటే పేరెంట్ మేము ముందు అనుకున్న మాటలకి నా తప్పేమీ లేదనే కదా నేను చెప్తున్నాను. నా తప్పేమీ లేదని చెప్పి తెలిసిన తర్వాత కూడా అతను నా మీద ఎలిగేషన్స్ వేసిన తర్వాత నేను అతను కాల్ చేశాను. నేను తప్పు చేయలేదు కదా, ఇది తప్పు కదా అని అడిగాను. మా అమ్మగారు కూడా నువ్వు తప్పు చేసావు నాన్న, మా కొడుకుని ఎందుకు ఇలా బుక్ చేసావు అని అడిగారు. అడిగితే అతను ఫోన్ పెట్టేశారు. సో భయపడి ఫోన్ పెట్టారు. ఒకవేళ నేనే తప్పు చేసి ఉంటే నీ కొడుకు తప్పు చేశారమ్మా, మేం కాదు అని అడగాలి కదా. అతను ఎందుకు అదంతా అడగకుండా ఫోన్ ఎందుకు కట్ చేశారు? అది కూడా కాల్ రికార్డింగ్ ఇప్పుడు వినిపిస్తాను వినండి. నా ప్రూఫ్ అడుగుతున్నా నేను, మీరు ఇచ్చారు క్యాష్ ఇచ్చాను ప్రూఫ్, ఓకేనా అన్నా? ఇదంతా తప్పు అనేది మీ పని అయిపోయిన తర్వాత ఇలాగా బ్లేమ్ చేయాలి. నానా ఒడ్డు దాటాక తెప్ప తగలేయడం చాలా తప్పు తెలుసా? ఎంత మేము ఇందులో దూరం అన్నా కూడా మీరు ఎందుకు తీసుకొచ్చారు మమ్మల్ని? ఎంత కెరియర్ పాడు చేస్తారు మా అబ్బాయిది. సో చూసారు కదా, పేరెంట్ లాస్ట్ లో అయితే కాల్ కట్ చేసేసారు. సో మా మమ్మీ ఏం అడుగుతున్నారు, నేనేం అడుగుతున్నాను, అన్న అసలు ఎందుకు మీరు అలా చెప్పారు, నేనేం తప్పు చేయలేదు కదా అని అడిగాను. మా అమ్మగారు కూడా మీరు ఒడ్డు దాటిన తర్వాత ఇదేంటి ఇలా చేయడం తప్పు కదా, మా అబ్బాయి కెరీర్ లాస్ చేశారు, మీరు రామన్నా సరే మా బాబుని ఇందులోకి లాగారు, ఎందుకు? నీ కొడుకు బతకడం కోసం, నీ స్వార్థం కోసం, నీ సొంత లబ్ధి కోసం, నీ లబ్ధి కోసం నువ్వు పిలిచి ఈ రోజు నా కొడుకుని డిఫేమ్ చేస్తే నీకేం కలిసి వస్తుంది? నువ్వు చేసింది తప్పు అని ముఖం మీద మా అమ్మగారు నేను అడిగాము. అడిగితే పేరెంట్ ఏం చేయాలి? రిటర్న్ లో సమాధానం ఎందుకు చెప్పలేదు, ఫోన్ ఎందుకు పెట్టేశాడు? ఎందుకంటే అతను చేసింది తప్పు కాబట్టి. అతను దానికి సమాధానం చెప్పుకోలేక తను ఫోన్ పెట్టేశారు. ఈ రోజు ఏదైతే ఆడియో కాల్ ఉందో ఆడియో కాల్ ని బేస్ చేసుకొని ఏది చెప్పినా జనం నమ్ముతారని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు జనాలైనా సరే 100 ప్రాణాలు కాపాడిన నా మాట నమ్ముతారా? ఈ రోజు కృష్ణ వాళ్ళ నాన్నగారు ఎవరో తెలీదు, బయట ఎవరో తెలీదు, అతను ఏం చేయలేదు కూడా ఇన్నాళ్ళు. ఏదైతే ముందు ఇచ్చిన కమిట్మెంట్ వేరే హార్ట్ సర్జరీ పేషెంట్ కోసం ఇచ్చిన డబ్బులను కూడా పెయిడ్ ప్రమోషన్స్ కోసం ఇచ్చాను అని చెప్పి అబద్ధం చెప్తున్నారు. ఇవన్నీ చూసే జనాలకు అర్థం కాదా? ఓకే, ఇప్పుడు కూడా నేనే అబద్ధం చెప్తున్నాను, పేరెంట్ నిజం చెప్తున్నాడు అనుకుందాం. ఇన్ని రోజులు ఎందుకని క్యాష్ లెక్కలు చెప్పలేదు? పల్సర్ బైక్ రమణ అన్న చాలా సార్లు అడిగారు, మాకు లెక్కలు కావాలి, లెక్కల కోసం ఒక వీడియో చేయండి అని. అతను ఒక్కసారి కాదు, వారం ముందు నుంచి అడుగుతున్నారు. ఆ వారం అంతా, ఆ వారంలో ఒక్కసారి కూడా ఎందుకని పేరెంట్స్ సమాధానం చెప్పలేదు, ఎందుకని వీడియో చేయలేదు? క్లియర్ గా మీరు విన్న ఆడియో కూడా ఏంటి, నేను సమాధానం చెప్పను, నువ్వెవరివి, నేను నీకు లెక్కలు చెప్పను అని అయితే అన్నారు పేరెంట్. అసలు పేరెంట్ ఎందుకు లెక్కలు చెప్పరు? అది ఎందుకని ఎవరు ప్రశ్నించట్లేదు? పేరెంట్ సైడ్ సింపతి ఉంది కాబట్టి. సో ఆ సింపతి కార్డు యూజ్ చేసుకొని ఈ రోజు నన్ను బ్లేమ్ చేసి, నన్ను కార్నర్ చేసి, ఆ ఎక్స్ట్రా ఏ డబ్బులు అయితే మిగులుతున్నాయో ఆ డబ్బులు నొక్కేయడానికి చేసే ప్రయత్నం ఇది. ఓకే నవీన్, నెక్స్ట్ ఎలిగేషన్ 2 లోకి వెళ్దాం. ఎలిగేషన్ 2 లో ఎక్కువ క్వశ్చన్స్ లేవు, జస్ట్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ ఏంటి అంటే